హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. రియల్టర్, ఆక్సిజన్ ఫౌండర్, CEO, TEDx స్పీకర్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, బంగారం ధర రోజు రోజుకు అమాంతం పెరిగిపోతుంది. ఇక వచ్చే నెల ఏమైనా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయా? బంగారం అనేది పసిడి, పచ్చదనం, పుత్తడి, అది అందరికీ ఎస్పెషల్లీ లేడీస్కి చాలా ఇష్టమైన ఆటలు ఇది ఒకటి. బట్టలు, నగలు అంటే చాలా ఆనందపడతారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా డెఫినెట్గా ఇవి లేకుండా మనిషి కదలడు. పెళ్ళైనా అంతే, ఎంగేజ్మెంట్ ఏదైనా సరే గోల్డ్తో పని. ప్రపంచంలో భారతదేశంలో కన్జ్యూమ్ చేసేంత గోల్డ్ ఇంకా ఏ కంట్రీ చేయదు. టన్నుల్లో 23-24 వేలు టన్నులు మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. టన్నులు అంటే ఒక టన్నుకి 1000 కేజీలు, క్వింటాల్ అంటే 100 కేజీలు. అంటే ఎన్ని కేజీలు బంగారం చూసుకో. మీరు బంగారం ఒకప్పుడు 1930s 25లో 10 రూపాయలు 15 రూపాయలు తులం ఉండేది. అది పెరుగు తీరుతూ 1993 4,500 24 క్యారెట్. అట్లానే 2011-12కి 28,000 అయింది. కరోనా టైంలో 50,000 దగ్గర ఉంది, కొద్ది తగ్గింది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత నిన్నటి వరకు 60,000 65 ఉంది. ఇప్పుడు లేటెస్ట్ 88,500 దాకా వెళ్ళింది 24 క్యారెట్. అట్లానే 22 క్యారెట్ అనేది ఇంకో 6-7 తక్కువ ఉంటుంది. సో గోల్డ్ ఒకప్పుడు సిల్వర్ రేట్ గోల్డ్ కంటే తక్కువ ఉండేది. అంటే కేజీ సిల్వర్ 10 గ్రాముల బంగారం, ఇది 80 ఉంటే 70 ఉంది. ఇప్పుడు రివర్స్ అయింది. సిల్వర్ తాలూకు కన్జంప్షన్ పెరిగిపోయి ఎలక్ట్రికల్ వెహికల్స్లో బ్యాటరీస్లో వాడుతారు అన్నమాట. ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఈ సిల్వర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది. అందుకనే ఇప్పుడు తులం బంగారం కంటే కేజీ సిల్వర్ రేట్ ఎక్కువ ఉంది. అంటే ఇంకొన్ని వదంతులు కూడా వస్తున్నాయి, సిల్వర్ ఇంకా పోను సిల్వరే ఎక్కువ కాస్ట్ అయ్యేలా ఉంది, సిల్వర్ కే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తామని కూడా అంటున్నారు. అదే ఎందుకంటే దాని రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ పొల్యూషన్ ఫ్రీ అంటే బ్యాటరీ. ఇప్పుడు ఫారెస్ట్కి అయితే బ్యాటరీ వెహికల్స్ వాడతారు. ఎందుకు? కార్బన్ ఎమిషన్ ఉంటుంది, ఆ పొల్యూషన్ రాదు ఎక్కువ బ్యాటరీలో, కూల్గా ఉంటుంది, వాతావరణం పాడవదు. ఇప్పుడు బ్యాటరీ వెహికల్స్ ఎక్కువ. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏముందంటే ఎవరైతే బ్యాటరీ వెహికల్స్ కొనుక్కుంటారో వాళ్ళకి రిజిస్ట్రేషన్లో కొన్ని రాయితీలు ఇస్తున్నారు, అంటే ఎంకరేజ్ చేయడానికి. ఒకప్పుడు ఉండేది కాదు. చార్జెస్ వచ్చి ఇప్పుడు ఎలక్ట్రికల్ పాయింట్ పెట్టేస్తే పెట్రోల్ బదులు ఒక చార్జ్ చేసిన తర్వాత 200-300 కిలోమీటర్ తిరిగి మళ్ళీ చార్జ్ చేస్తే కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ కూడా తగ్గిపోతుంది. సిల్వర్కి ప్రాధాన్యత ఎందుకు పెరుగుతుందంటే వెహికల్స్లో వాడుతున్నారు కాబట్టి డెఫినెట్గా యూసేజ్ పెరుగుతుంది. యూసేజ్ ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు రేట్ ఆటోమేటిక్ పెరుగుతుంది. డిమాండ్ వర్సెస్ సప్లై. ఇంతవరకు వాడేవాళ్ళు తక్కువ ఉండేవారు. అంటే బంగారం గురించి చాలా రోజుల నుంచి అంటూనే ఉన్నారు, 1,00,000 దాటిపోతుంది అని అంటూనే ఉన్నారు. చూస్తూనే ఉన్నాం, అమాంతం 89,000కి వచ్చేసింది. ఈ 2 నెలల్లో, అంటే ఇది పెళ్లిళ్ళ సీజన్, 1,00,000 దాటిపోతుందని చెప్పుకోవచ్చు. 2 నెలల్లో దాటిపోతుంది చెప్పండి. ఇయర్ ఎండ్ వరకు 95,000 1 lakh టచ్ అవుతుంది. అండ్ తులం 1 కేజీ సిల్వర్ కూడా ఆల్రెడీ 1,03,000 1,03,500 దాకా టచ్ అయింది. ఇది 1,10,000 to 1,15,000 ఖచ్చితంగా అవుతుంది. ఎవరైనా డబ్బులుండి కొనుక్కోవాలి, అప్పులు చేసి కొనుక్కోవాలంటే కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే చాలా మంది ఒకసారి మొన్న 10,000 12,000 తగ్గింది. అదేంటంటే ట్రంప్ ఎఫెక్ట్. ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే షేర్ మార్కెట్ పడిపోయింది, గోల్డ్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ కొద్దిగా అట కాపాడుకుంది. సో గోల్డ్ మార్కెట్ మాత్రం ఫ్యూచర్లో పెరగడమే కానీ తగ్గడం అనేది తగ్గుతా 1,000, 2,000, 3,000 తగ్గుతుంది. పెరిగితే మాత్రం ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే గత 2 నెలల్లోనే 2 నెలలు 3 నెలలు 65,000 నుండి 85,000-88,000కి వెళ్ళిపోయింది. అంటే చాలా ఆల్మోస్ట్ పర్సంటేజ్ 25-30% పెరిగిపోయింది. సిల్వర్ కూడా అలాగే పెరుగుతుంది. బై 2025 ఎండ్కి అయితే 2026 బిగినింగ్లోకి డెఫినెట్గా 95 to 1 lakh అయితే అవుతుంది. 1 lakh అయ్యే సూచనలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. అది కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటే చాలా మంది ఫైనాన్స్ ప్లానర్స్ ఏమంటారంటే ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళ స్తోమతోటి 1/4 kg 1/2 kg బంగారం ఉండాలి. ఎందుకు ఉండాలి? రేపు పొద్దున సపోజ్ కరోనా వచ్చింది, ఏదో డిఫెక్ట్ అయింది, మీకు డబ్బులు కావాలి. రియల్ ఎస్టేట్లో ఇమీడియట్గా రావు, షేర్ మార్కెట్లో ఇమీడియట్గా రావు. బంగారం అది పెట్టిన నెక్స్ట్ క్షణం వచ్చేస్తాయి. అందుకని డబ్బులు ఉన్న 1 1/2 kg, ఇప్పుడు విజయాలు అంటే 2-3 కేజీలు పెట్టుకుంటారు, డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. మీరు 1 కేజీ మాలంటే 1/4 kg 1/2 kg పెట్టుకుంటారు. పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు తులం బంగారం ఎంత అయింది, కేజీ బంగారం ఎంత అవుతుంది? 89 లక్షలు, క్లోజ్ టు 90 lakhs. ఒక 1/2 kg పెట్టుకుంటే 45 lakhs, 1/4 kg పెట్టుకుంటే 22 lakhs. సో అది ఎప్పుడు కూడా ఇమీడియట్ క్యాషబుల్ అంటే అది ఒకటే బంగారం. దానికి ఉన్నంత డిమాండ్ ఇంకేం ఉండదు. ప్రపంచంలో గోల్డ్కి చాలా వాల్యూ ఉంది. ఎస్పెషల్లీ ఇండియాలో సౌత్ ఇండియా ఒక 10-20 తులాలు లేని ఒంటి మీద వెళ్ళరు. కొంత డబ్బున్న వాళ్ళు అయితే చూసుకుంటారు దండలు. ఇప్పుడు అంబానీ కూతురు మొత్తం బంగారంతో కప్పేస్తారు. లేదా అదానీ కానీ అంబానీ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఎవరు ఉన్నారో, ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు బెంగళూరులో, ఆయన గాలి జనార్దన్ రెడ్డి, ఆయన కూతురు వెళ్ళినప్పుడు
అంటే ఎవరైనా సెలబ్రిటీ అయితే ఒంటి మీద ఎన్ని కేజీలు ఉంటుంది మీకు తెలియదు, బాడీ కంటే బంగారం వెయిట్ ఎక్కువ ఉంటుంది, అది ఇంపార్టెంట్. అండ్ రేట్లు ఎప్పుడు తగ్గుతాయని ఒక క్వశ్చన్ అడుగుతారు చాలా మంది. రేట్లు ఎప్పుడు తగ్గుతాయంటే జియో పొలిటికల్ కండిషన్స్. మనకి పెద్ద అన్నయ్య ఎవరంటే అమెరికా. అమెరికాకి మించిన కంట్రీ లేదు. ట్రంప్ గారు వచ్చిన తర్వాత మొత్తం గందరగోళం చేస్తాడు, ఇది అది తగ్గుతాను, చాలా మంది నెగిటివ్ వెళ్ళిపోతుంది. అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ తీసేస్తున్నాడు, వీసా H1B వీసా టైట్ చేశాడు, లాటరీ సిస్టమ్ ఎత్తేసారు, బర్త్ టూరిజం, చైల్డ్ బర్త్ అన్ని రైట్స్ తీసేశారు. దీనివల్ల అంటే కొద్దిగా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో సంక్షోభంలో పడింది. దాదాపు ఫస్ట్ లిస్ట్ లో 18,000 మంది ఇండియన్స్ తీసేస్తున్నారు. రాను రాను మొత్తం అమెరికాలో 54 లక్షల మంది ఉన్నారు ఇండియన్స్, అందులో 18 లక్షలు ఇల్లీగల్. సో ఇప్పుడు వీళ్ళందరూ కొనకపోతే గోల్డ్ రేట్ పెరగడానికి కారణం యుద్ధాలు ఒకటి. యుద్ధాలు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ కంట్రీకి ఎవరు వెళ్ళరు, ఇన్కమ్ రాదు, రెవెన్యూ జాబ్స్ చేయరు, టూరిజం వెళ్ళరు, అవన్నీ యుద్ధాలు జరుగుతుంటే డౌట్ కదా. అప్పుడు ఏమవుతుందంటే బంగారం నిధులు ఉంటాయి వాళ్ళకి, సెంట్రల్ రిజర్వ్స్ అంటారు, ప్రతి కంట్రీ కూడా సెంట్రల్ రిజర్వ్స్ ఉంటాయి. ఎప్పుడైతే యుద్ధాలు వచ్చి డబ్బులు రాదో ఆ గోల్డ్ బయట దించుతారు, 1000 టన్నులు 2000 టన్నులు ఒకేసారి మార్కెట్ అవ్వదు, వదిలినప్పుడు రేట్ తగ్గుతుంది, మళ్ళీ అది అయిన తర్వాత రేట్ పెరుగుతుంది. సో ఇదన్నీ గోల్డ్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఇవన్నీ ఒక మాఫియా టైప్ ఉంటాయి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్ చేస్తారు. సో వాళ్ళు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని మీరు గోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. అండ్ రానున్న రోజుల్లో కూడా దాని ప్రాముఖ్యత ఎక్కడా కూడా తగ్గలేదు. బంగారంకు ఉన్న వాల్యూ అప్పుడు ఎంత ఉంది, కాకపోతే అప్రిషియేషన్, లాభాలు కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ ఫస్ట్ అని చెప్తాను. రిస్క్ ఎందుకంటే బంగారంలో రేటు తగ్గిన, రియల్ ఎస్టేట్లో రేట్లు చాలా తగ్గవు, పెరగవు కానీ తగ్గవు. ఇక్కడ బంగారంలో తగ్గుతాయి పెరుగుతాయి. షేర్ మార్కెట్ కుదేలయ్యే ఛాన్స్ ఉన్నాయి బాగా, ఎందుకంటే అందరికీ రాదు షేర్ మార్కెట్ అనేది. షేర్ మార్కెట్ కొంతమందికి అచీవ్ వస్తుంది, వాళ్ళకి అవగాహన ఉండాలి. రియల్ ఎస్టేట్లో కొని పెట్టేస్తారు, గోల్డ్ కొని పెట్టేస్తే మీకు ఏం అవగాహన అక్కడ, మీరు నిద్రపోతున్నాడు కూడా మీ ఆస్తులు రెట్టింపు పోతుంటాయి. కానీ షేర్ మార్కెట్లో నిద్రపోతే రాతిగయ్యి బాతిగయ్యి ఏం జరుగుతుందో తెలియదు. కొంతమంది హార్ట్ అటాక్లు అవుతున్నాయి. ఒక ఆయన నాకు తెలిసి ఆయన 2 కోట్లతో స్టార్ట్ చేశాడు ఒక 5-6 years బ్యాక్, ఇప్పుడు 8 కోట్లకి వెళ్ళారు. 8 కోట్లు ఒకసారి మన ట్రంప్ వచ్చిన పడిపోయినాడు, 2 కోట్లకి వచ్చేసాడు. అంటే 6 కోట్లు ఒక నైట్ పోయింది, ఒక నైట్లో. అంటే ఆయన పరిస్థితి ఏముంటుంది ఆలోచించి. 6 కోట్లు అంటే ఎప్పుడు లైఫ్ టైం నువ్వు నేను సంబంధించదు ఆయన తప్ప. ఏ బిజినెస్ అయినా కావచ్చు, ఏ వ్యాపారం అయినా కావచ్చు, రిస్క్ తో కూడుకున్నది. కానీ గోల్డ్ మాత్రం ఎప్పుడు రిస్క్ కాదు, అప్పు చేసుకుని వెరీ మినిమైజ్డ్ రిస్క్. రియల్ ఎస్టేట్ లో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఎవరు నష్టపోయారు అనేది చాలా తక్కువ సందర్భాల్లో మీరు వింటారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుకుంటే మురళీమోహన్ గారు ఒకటి చెప్తారు అనమాట, గూగుల్ ఆఫీస్ ఎదురుగా జైబేరీ ఎన్క్లేవ్ అని ఒక లేఅవుట్ వేశారు ఆయన 1990s లో, 95 నుంచి ఆ రేంజ్ లో. ఇప్పుడు అది 750 రూపాయలకి అప్పుడు అమ్మాడు గజం, ఇప్పుడు 2.5 లక్షలు అయింది. 750 రూపాయలు 2.5 లక్షలు అయింది. అంటే ఎంత రేటు పెరుగుతుంది, ఎన్ని రెట్లు బంగారం అన్ని రెట్లు పెరగదు. సో అది డిఫరెన్స్. బంగారంకి ఎప్పుడు కూడా వాల్యూ అనేది తగ్గదు. ఇప్పుడు మీకు తెలుసో లేదు, లేటర్ మీరు ఈవెన్ 20,000కే తులం బంగారం ఉంది, మీకు తెలుసా? 20,000కి క్యారెట్లు తగ్గిపోతూ ఉంటాయి, 14 క్యారెట్లు. అది బాగా మెరుస్తుంది. ఇప్పుడు పట్టు చీర ఉంది అనుకోండి, ఒరిజినల్ పట్టు మెరవదు, డూప్లికేట్ మెరుస్తుంది. అట్లనే ఇక్కడ ఒరిజినల్ బంగారం కంటే ఆ బంగారం బాగా నచ్చుతుంది ఆడవాళ్ళకి. ఎందుకంటే బంగారం అడగరు కదా, టెస్ట్ చేయరు కదా మిషన్ లో. తక్కువ డబ్బులు రేపు 10,000 కూడా దొరుకుతుంది. క్యారెట్లు మారుతాయి, క్యారెట్లు మారుతాయి, క్వాలిటీ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ తగ్గుతుంది. సో ఓవరాల్ గా దీని మీద ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదే. కంపేర్ చేస్తే అప్పుడు డిఫరెంట్ గా మాట్లాడాలి, అది ఒక డిఫరెంట్ ఎపిసోడ్ లో మాట్లాడాలి. షేర్ మార్కెట్ లో పెట్టాలా, స్టాక్ మార్కెట్లో పెట్టాలా, గోల్డ్ మార్కెట్లో పెట్టాలా, లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా అనేది సపరేట్గా మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.